హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అయితే ఒక షాకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి రేపు ఇంటర్మీడియట్ రిజల్ట్ రిలీజ్ అవుతాయని అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది కదా. సో అలాగే ఇంటర్ విద్యార్థులకైతే ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది. సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి అనేది అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను. మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే రేపైతే విడుదల అవబోతున్నాయి. చాలామంది విద్యార్థులు అంటే దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు అయితే ఈ రిజల్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ రిజల్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి అని కూడా స్టూడెంట్స్ అయితే చాలామంది అయితే అడగడం అయితే జరిగింది కదా. వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. రేపు ఇంటర్ ఫలితాలు అయితే విడుదల అవబోతున్నాయని అయితే ఇచ్చేశారు. మనకి రేపు మధ్యాహ్నం 12 గంటలకైతే డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా ఈ రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారు. మనకి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఈ రెండు రిజల్ట్ అయితే ఒకటేసారి అయితే వెబ్సైట్లో అయితే ఇవ్వబోతున్నారు. సో మీరు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో మీకు ఎన్ని మార్కులు వస్తాయనుకుంటున్నారు, అలాగే ఏ సబ్జెక్ట్లో డౌట్ ఉంది, మీకు ఫెయిల్ అవుతామని ఏమైనా డౌట్ ఉందా, లేదు మాకు మార్కులు తక్కువ వస్తాయి ఈ సబ్జెక్ట్లో అనేది ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి. ఎందుకంటే చాలామంది ఇంటర్ స్టూడెంట్స్ అయితే భయపడుతున్నారు మాకు ఫెయిల్ అవుతాము అని చెప్పేసి. సో ఈసారి పేపర్ కరెక్షన్ కూడా కొంచెం లూజ్గా జరిగినట్లుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అంటే చాలామంది విద్యార్థుల్ని పాస్ చేయాలనే చూస్తున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది. రేపు మధ్యాహ్నం వరకు అయితే మనకి ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే తెలిసిపోతాయి కదా. సో ఈ ఫలితాలు తెలిసిపోయిన తర్వాత ఒకవేళ మీరు ఫెయిల్ అయినా కూడా ఎలాంటి బాధపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా తొందరలోనే కండక్ట్ చేస్తారు కాబట్టి సప్లిమెంటరీ ఎగ్జామ్లో పేపర్ లెవెల్ ఇంకా ఈజీగా ఇస్తారు కాబట్టి మీకు ఇంకా సప్లిమెంటరీలో ఎగ్జామ్లో మార్కులు ఎక్కువ తెచ్చుకునే అవకాశం అయితే వస్తుంది. సో కాబట్టి మీరు ఎలాంటి బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఫెయిల్ అయినా కానీ ఒకవేళ పాస్ అయ్యి తక్కువ మార్కులు వస్తే మీరైతే ఇంప్రూవ్మెంట్ రాసుకోండి. సో ఒకవేళ మీకు ఇంటర్ మార్కులు అవసరము అనుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే రాసుకోండి. లేదు మీకు పాస్ అయితే సరిపోతుంది అనుకుంటే మీరు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ రాయాల్సిన అవసరం కూడా లేదు. సో రేపు మధ్యాహ్నం 12 గంటలకైతే ఈ రిజల్ట్ అయితే విడుదలవుతున్నాయి. మనకి మార్చి 5 నుంచి 25 వరకు అయితే ఈ రిజల్ట్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కదా. రేపు మధ్యాహ్నం 12 గంటలకైతే ఈ రిజల్ట్ వచ్చేస్తాయి. ఈ రిజల్ట్ రాగానే సో మీరైతే ఎలాంటి ఎక్కువ మార్కులు వచ్చినా ఆనందంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, తక్కువ వస్తే బాధపడాల్సిన అవసరం కూడా లేదు. సో చాలామంది విద్యార్థులకైతే ఇదైతే ఒక న్యూస్. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకైతే 22 ఫలితాలు. సో మనకి తొందరలో ఈ రిజల్ట్ ఇచ్చేసి మనకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. సో టీఎస్ ఇంటర్మీడియట్ బోర్డు కూడా సో ఈసారి అయితే చాలా రిజల్ట్ తొందరగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎందుకంటే మనకి నెక్స్ట్ ఎంసెట్ అలాగే సప్లిమెంటరీ ప్రక్రియ ఇవన్నీ ఉంటాయి కాబట్టి తొందరగా ఇంటర్మీడియట్ రిజల్ట్ ఇస్తే నెక్స్ట్ ప్రక్రియ వేగంగా చేసుకోవచ్చు అని చెప్పేసి విద్యార్థులు కూడా ఎక్కువ టెన్షన్కి లోన్ అవుతారు కదా రిజల్ట్ లేట్ అయితే. అందుకని చెప్పేసి రిజల్ట్ కూడా తొందరగా ఇస్తున్నారు. మనకి వితిన్ 1 మంత్ లోపే ఈ రిజల్ట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మనకి రేపు మధ్యాహ్నం రిజల్ట్ అనౌన్స్ కాగానే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను. మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. రిజల్ట్ రాగానే రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, రిజల్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది కూడా నేనైతే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.